నిజము చెయ్యాలి, ఒక అబద్ధాన్ని నిజము చెయ్యాలి. అందుకని అంటారు నిజమంట నిప్పు లాంటిదంట, దాన్ని కప్పెట్టినా సరే ఎవరు కూడా అది లోపలే మండుద్దంట, లోపలే మండుద్దంట. అందుకనే కొన్ని కొండలు కొండలలో ఏమవుతుందంటే లోపల అవి మండి వాటి యొక్క లావా అనేది బయటకు వస్తూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాలు, అమెరికాలో కానీ కొన్ని కొండలు ఉన్నాయి. ఎప్పుడు కూడా అవి లావాని వెదజల్లుతూ నొప్పులు కక్కుతూ ఆ లావా అనేది బయటికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనుషులలో కూడా ఏదో ఒక దాని విషయంలో మదన పడుతూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుంది, నేను ఏం చేశానని ఇలా జరుగుతుంది, నేను ఏం చేశానని అన్నారు, లేదా నేను ఏం చేస్తున్నానని ఇలా మాట్లాడుతున్నానని చెప్పి మనం మదన పడుతూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. ఎవరైనా సరే తొందరపడి ఒక మాట అన్నారంటే దాని విషయంలో మనం ఏమాత్రం కూడా సహించలేము, ఓర్చుకోలేము. దాని విషయంలో మనము ఎందుకు నన్ను ఇలా అన్నారు, ఎందుకు నన్ను ఇలా అంటున్నారు, ఎందుకు నన్ను ఇలా అనవలసి వచ్చింది, నాలో ఏ లోపం కనబడి ఈ విధముగా మాట్లాడవలసి వచ్చింది, ఇలా మాట్లాడడానికి వాళ్ళకి ఎంత ధైర్యం అని చెప్పి అవి కూడా మాట్లాడతాం. మరి దేవుడు మనుషులు తన మాట వినందువలన ఆయన ఏమంటున్నాడంటే నేను గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడుతున్నారు, చూడండి. ఆయనతో ఉంటే ఏం చేస్తాడు, ఇంకా గొప్పవారిగా చేస్తాడు, ఆయన ఇంకా గొప్పవారిగా చేస్తాడు. ఇప్పుడు గొప్పవారిగా చేశాడు, ఇంకా ఆయనతో మనం ఉంటే ఇంకా గొప్పవారిగా చేస్తాడు. అందుకని ఆయన అన్నమాట ఏంటంటే మిమ్మల్ని తలగా చేస్తాను కానీ ద్వారగా చేయను, మిమ్మల్ని తలగా చేస్తాను, మీరు పైవారుగా ఉండాలి కానీ కిందవారుగా ఉండకూడదు అని అన్నాడు. కిందవారు అంటే ఏంటి, ఈ భూ సంబంధమైన వాటి విషయంలో మనసు పెట్టేవాడు. ఈ భూ సంబంధమైన వాటి విషయంలో మనసు పెడితే పరలోక సంబంధమైన వాటి విషయాలని మీరు మరిచిపోతారు. వాటి విషయంలో ఇక మీ దృష్టి వాటి మీదకి వెళ్ళదు. ఈ భూ సంబంధమైన వాటిని ఎదిగేటప్పుడు పర సంబంధమైన వాటిని ఆలోచించాలంటే నీ ఆలోచనకు అందనిదే దేవుని ఆలోచన. ఎప్పుడైతే నీకున్న ఆలోచన పక్కన పెడతావో అప్పుడు దేవుని ఆలోచన నీకు ఇస్తాడు. కాబట్టి అది దేవుని ఆలోచనతోనే మనం తెలుసుకోగలుగుతాం, కానీ మనకున్న ఆలోచనతో దాన్ని తెలుసుకోలేదు. అందుకనే దేవుని యొక్క కార్యములైన, క్రియలైన, చర్యలైన ఆయన చేస్తున్న ప్రతి వాటి విషయంలో కూడా. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్న మాట ఏంటంటే